హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ ఫ్రై బిర్యానీ అయితే చేశాను. కొంచెం జ్యూసీగా చేశాను. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మంచి రెసిపీ. ముక్కలు అయితే చాలా బాగా ఉడికాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. హాఫ్ కేజీ మటన్ ని పెద్ద ముక్కలుగా కొట్టించి ఉప్పు, కారం, మసాలా పౌడర్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు యాడ్ చేసుకొని ఒక్కసారి మ్యారినేట్ చేసుకోండి. ఒక్కసారి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ని విజిల్ పెట్టుకోండి. ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ఇది ముక్కలు బాగా ఉడకడం కోసం నేను చెక్కను అయితే 2 యూస్ చేశాను. ఆల్మోస్ట్ 15 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక కళాయి పెట్టుకొని అందులో నేను నెయ్యిని 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే మిరపకాయలు, ఆకులు, బిర్యానీ చెక్కలు అన్ని వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇంకే ఐటమ్స్ అయితే యూజ్ చేయడం లేదు. ఫ్రై పీస్ బిర్యానీ అంటే మరింకేం లేదు. ఒక పక్కన బగార్ రైస్ లాగా ట్రై చేసి దాని మీద ఈ ఫ్రై పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటే భలే వస్తుంది. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత బియ్యానికి సరిపడిన వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక పావు బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ షాహీ బిర్యానీ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను. మార్కెట్ లో బిర్యానీ ఎసెన్స్ అని అడిగితే 100 రూపీస్ ఆర్ 80 రూపీస్ పడుతుంది. ఎసెన్స్ అయితే ఇస్తారు. చాలా రోజులు అయితే వస్తాయి. ఈ ఎసెన్స్ ని యూస్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీకి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. వాటర్ బాగా మరిగిన తర్వాతే రైస్ ని అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, చూడండి వాటర్ ఉంది. వాటర్ ని కూడా పక్కన తీసి పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే అందులోని సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ అవి వేగిన తర్వాత వాటర్తో కలిపి మటన్ ముక్కలను అయితే అందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది ఒకవైపు అయిపోతుంటే అటుపక్క బిర్యానీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. చూద్దాం పదండి. యాక్చువల్గా బిర్యానీ అంటే వెరైటీ స్టైల్లోనైతే ట్రై చేయొచ్చు. ఫ్రై పీస్ బిర్యానీ ఇలాగా ట్రై చేయొచ్చు, లేకపోతే మటన్ వాటర్లో కూడా మనం రైస్ అనేది యాడ్ చేసుకొని బిర్యానీ కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై అయిపోతున్న ఈ కర్రీలోకి మసాలా పౌడర్, కారం యాడ్ చేసుకుని లాస్ట్లో ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకొని కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో కర్రీ యాడ్ చేసుకుని దాని మీద రైస్ యాడ్ చేసుకొని ఇలాగా తిప్పి పెట్టుకుంటే మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అంత ప్రొఫెషనల్ కాదు, కానీ బిర్యానీ టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పీస్ కూడా చాలా మెత్తగా కుక్ అయిపోయింది. చూసారా? నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి. చెక్కలు యూస్ చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.